హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు అడుగుతున్నారు, అన్న మేము టైం టేబుల్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు 5కి లేవండి. 5 to 5:30 వరకు మీరు ఫ్రెష్ అప్ అవ్వడము, సో అలాంటి ఏదైతే మీ కార్యక్రమాలు ఉన్నాయో చూసుకున్న తర్వాత మీరు 5:30 to 7:30 వరకు 2 అవర్స్ 5:30 to 7:30 వరకు మీరు చదవండి. తర్వాత ఆఫీస్కి వెళ్ళడం, అది ఏదైతే టిఫిన్ చేయడం అవసరాలు ఏమన్నా ఉన్నాయో చూసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళడం రావడం. సో అక్కడ మీరు బ్లూటూత్ కానీ హెడ్సెట్ కానీ వాడి ఒక 2 అవర్స్ ఆన్లైన్ క్లాసెస్ వినండి. తర్వాత ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత 6 to 9 వరకు మీకు ఫ్యామిలీకి స్పెండ్ చేయండి, పిల్లలకి ఫ్యామిలీకి. సో మీకు వాళ్ళకి స్పెండ్ చేయండి, మైండ్ రిలాక్స్ అవుతుంది, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు కూడా మైండ్ బాగుంటుంది. సో 9 to 11 వరకు చదవండి, అంటే 2 అవర్స్ జర్నీలో 2 అవర్స్, ఇంటికి పనుకునే ముందు ఒక 2 అవర్స్, పనుకొని మార్నింగ్ ఒక 2 అవర్స్. సో ఓవరాల్గా 6 అవర్స్. 6 అవర్స్ అయితే సరిపోతుందండి. నేను ఫస్ట్ లిస్ట్లో వీడియోస్ ఇచ్చాను కదా, ఆ వీడియోలో మీకు బుక్ లిస్ట్ ఇచ్చాను. సో ఆ బుక్ లిస్ట్ ప్రకారం మీరు అన్ని బుక్స్ కూడా చదివిన తర్వాత డైలీ 6 అవర్స్ చదివితే టైం సరిపోతుంది మీకు. సో చాలామంది ఒక డౌట్ ఏమంటే, మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నాము, వస్తుందా రాదా, టైం సరిపోతుందా లేదా. సో ఇవన్నీ ఒక డైనమాలో ఉన్నారండి. 100% మీకు 6 అవర్స్ టైం సరిపోతుంది. మీ పైన మీరు కాన్ఫిడెన్స్తో చదవండి, ఓవరాల్గా సక్సెస్ అనేది వస్తుంది. సో ఈ టైం అయితే ఫాలో అయిపోండి అందరూ, ఓకేనా. ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి, 100% మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఏదైనా వీడియోస్ చేయమన్నా కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.